హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు చాలా మంది నన్ను ఎక్కువగా అడిగిన టాపిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఏపీలో 104 కు సంబంధించిన జాబ్స్ కి సంబంధించి చాలా మంది అయితే డౌట్స్ అయితే అడిగారు. మరియు ఎక్కువ మంది చాలా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రేంజ్ లో కామెంట్స్ అయితే ఏ వీడియోకి అయితే రాలేదన్నమాట. ఆ టాపికే మనకు ఏపీ 104 లో ఏదైతే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి ఎంఎల్టీ జాబ్స్ అనమాట. ఆ జాబ్స్ కి సంబంధించి మీకు ఈ రోజు చాలా డౌట్స్ మరియు క్లారిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ముందుగా నన్నైతే క్షమించండి, ఎందుకంటే దాదాపు ఒక 10 days నుంచి వీటి మీద వీడియో చేయమని చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు, వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యారు, అలాగే యూట్యూబ్ వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనమాట. నా దేని ఏంటంటే వచ్చే ప్రతి ఒక్క కామెంట్ కి నేనైతే రిప్లై ఇవ్వాలని అనుకుంటాను. కానీ ఈ ఏదైతే 104 కి సంబంధించిన వాటి మీద పెట్టిన కామెంట్స్ కి అన్ని వాటికి అయితే నేను రీప్లై ఇవ్వలేకపోయాను. దానికి కారణం ఏంటంటే ఏదైతే నేను చేయాలనుకున్న వీడియోలో వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ 50% అయినా వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉండాలని నేనైతే కోరుకుంటాను. ఏదైతే కొన్ని ఛానల్స్ మాదిరిగా ఏదో ఒకటి thumbnail ఒకటి పెట్టి వీడియోలో సోది చెప్పడం అనేది నాకైతే నచ్చదు. అందుకోసమనే నేనైతే ఇన్ని రోజులైతే దీని మీద అయితే వీడియో చేయలేదు. అందుకోసం నన్నైతే క్షమించండి. ఈ వీడియోలో మీకు వాటి మీద కొంచెం క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాశారో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి, అలాగే తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. తర్వాత రెండోసారి మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎగ్జామ్ అయితే జరిగింది, వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్ అయితే జరిగాయి. మరియు మరికొందరికి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవడంతో పాటు వాళ్ళకు ఏదైతే దగ్గరలోనే ట్రైనింగ్ కూడా ఉంటుంది అన్నట్టు వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఎవరికి ఆ డీటెయిల్స్ ఏదైతే మనకు ఇంటర్వ్యూస్ అయితే వచ్చాయి, సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయ్యాయా లేదా, మరియు ఎప్పుడు ఈ స్కీమ్ ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఈ 104 లో ఈ ఎల్టీ జాబ్స్ కి సంబంధించి ఎప్పుడు ఈ స్కీమ్ అనేది ఓపెన్ అవ్వబోతుంది, ఇలాంటి అన్ని వివరాలు అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఏదైతే మీరు వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో దాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుతారనే నేనైతే నమ్మకంగా చెప్తాను. ముందుగా ఈ ఫస్ట్ ఫేజ్ గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏదైతే మనకు దాదాపు 1.5 month బ్యాక్ ఈ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో ఎగ్జామ్ అయితే చాలా మంది విజయవాడలో అయితే రాశారు. కానీ అందులో నేను ఇంతకుముందు చెప్పిన డేటా ప్రకారం, అలాగే మీ నుంచి ఎవరైతే నాతో వాట్సాప్ లో మరియు ఇన్స్టాలో అలాగే యూట్యూబ్ కామెంట్స్ లో పెట్టిన డేటా ఆధారంగా అట్లీస్ట్ 30% మెంబర్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అని మనకైతే డేటా అయితే తెలిసింది. తర్వాత మనకు రిమైనింగ్ వాటి కోసం మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ లో కూడా చాలా మంది అయితే ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా అయితే జరిగాయి. ఇంటర్వ్యూస్ జరిగినప్పటికీ వాళ్ళకు పూర్తిగా మీకు జాబ్ వచ్చిందా లేదా, లేకుంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా లాంటి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే భవ్య హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. అలాగే ఇప్పుడు వీటికి సంబంధించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు August 15th అయితే ఏదైతే ఈ గవర్నమెంట్ తలుచుకుందో దానికి సంబంధించి August 15th ఈ ఏపీ 104 ఎల్టీ జాబ్స్ అయితే లాంచ్ చేయబోతుంది. ఏదైతే 104 లో మీకు
టెస్టులకు సంబంధించి 45 రకాల పరీక్షలు అయితే మీరు ఈ 104 లో చేయడానికి ఏదైతే స్కీమ్ అయితే గవర్నమెంట్ అనుకునిందో దాన్ని అయితే ఆగస్టు 15th అయితే 100% అయితే లాంచ్ చేయబోతుంది. మరియు దీన్ని ఒకేసారి అయితే లాంచ్ చేయడం లేదు, ఒక 3-4 డిస్టిక్ల్ని మనకు తీసుకోవడం జరిగింది అనమాట. పైలట్ ప్రాజెక్ట్ గా 3-4 డిస్టిక్లు అయితే తీసుకుని ఆగస్టు 15th ఆ ఏరియాస్ లో మాత్రమే దాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నట్టయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మరియు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎగ్జామ్ 2 కంప్లీట్ అయి ఉంటాయో వాళ్ళకైతే ఈ మంత్ లాస్ట్ లో అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇచ్చి రేపు నెల 5వ తేదీ లోపల వాళ్ళని అయితే ట్రైనింగ్ అయితే 5 days ట్రైనింగ్ అయితే పంపించబోతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది అనమాట. మరియు రిమైనింగ్ క్యాండిడేట్స్ ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ఎగ్జామ్ రాసి తర్వాత మెయిల్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యారు. అలాగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే మనకు ఇంటర్వ్యూస్ అయితే ఒకసారి జరిగాయి, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇంకొకసారి జరిగింది. కానీ సెకండ్ ఫేజ్ లో దానికి క్వైట్ ఆపోజిట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు ఇంటర్వ్యూ కూడా ఒకే రోజు అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళిన వాళ్ళకి 99% ఖచ్చితంగా జాబ్ అయితే కన్ఫర్మ్ అనమాట. వాళ్ళకైతే రేపు నెల 5వ తేదీ పైన ట్రైనింగ్ అయితే ఇచ్చి నెక్స్ట్ మంత్ 15th ఈ స్కీమ్ అయితే గ్రాండ్ గా లాంచ్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పోస్టింగ్లు కూడా ఎవరైతే మీ మేనేజర్ ఉంటారో, డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉంటారో వాళ్ళకైతే మీకు ఏదైతే లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్ అనేది ఆ మేనేజర్ మీద అయితే ఆధారపడి ఉంటుందని కూడా మనకైతే తెలిసిన వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు 3 లొకేషన్స్ అయితే ఇచ్చారు, ఆ లొకేషన్ కాకుండా మళ్ళీ మీకు ఇంటర్వ్యూలో అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ 3తో పాటు మరొక లొకేషన్ కూడా యాడ్ అయితే చేశారనమాట. చాలా మందిని కూడా లొకేషన్ అయితే అడిగారు, వేరే లొకేషన్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ 4th లొకేషన్ 4 లొకేషన్స్ లో మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటుందో దాన్ని అయితే కనుక్కోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడ అక్కడ వేకెన్సీ ఉన్నది అన్నదాన్ని కూడా బేస్ చేసుకొని మీకు ఆ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి. మరియు సెకండ్ ఫేజ్ లో అయితే ఇంకా ఫస్ట్ ఫేజ్ లో మెయిల్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు, వాళ్ళు డిస్క్వాలిఫైడ్, దే వోంట్ గెట్ జాబ్ అనమాట. దే డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు గెట్ జాబ్. అంటే మీకు పూర్తిగా అక్కడితో మీరు ఆ ప్రాసెస్ లో టర్మినేట్ అయిపోయినట్టే. ఏదైతే ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళను మాత్రమే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే ఇంటర్వ్యూస్ కి అయితే పిలవడం జరిగింది. ఇది ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి. ఇంకా ఫస్ట్ ఫేజ్ లో మాకు మెయిల్స్ రాలేదు, లేదంటే మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవలేదు అంటే మీ పని అయితే అక్కడితో అయిపోయిందనే నేనైతే చెప్పగలను. ఇదైతే నాకు తెలిసిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే సెకండ్ ఫేజ్ కి సంబంధించి మనకు ఎగ్జామ్స్ అయితే రాశారు, అలాగే వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే ఒకటే రోజు కండక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక వారం వరకు ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రోజుకి 100 మందిని మాత్రమే పిలవడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కొందరైతే కరెక్ట్ గా ఆన్సర్స్ అయితే చేశారు. ఇంటర్వ్యూ కూడా టఫ్ గా అడగడం జరిగిందని చాలా మంది అయితే చెప్పారు. అలాగే ఎగ్జామ్ కూడా చాలా టఫ్ గా అయితే ఇచ్చారన్న అని స్టార్టింగ్ వాళ్ళు, తర్వాత సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇంటర్వ్యూలో కూడా చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పడం జరిగింది. ఏదైతే మీ ఎల్టీ జాబ్స్ కి సంబంధించి క్యాలిబ్రేషన్ కి సంబంధించి కానివ్వండి, క్వాలిటీ కంట్రోల్ లేదా క్వాలిటీ అష్యూరెన్స్ కి సంబంధించి, QA/QC కి సంబంధించి, అలాగే మీరు ఏదైతే ఈ టెస్టింగ్ లో వాడతారో మెషినరీకి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ తెలుసు, అలాగే మీరు ఎందుకు ఇందులో జాబ్ చేయాలనుకుంటున్నారు లాంటి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్, అలాగే టఫ్ క్వశ్చన్స్ అయితే ఇంటర్వ్యూలో అడిగారన్నా అని వాళ్ళైతే చాలా మంది అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే
మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింటే మీకు 90% జాబ్ అయితే కన్ఫర్మ్ అయినట్టు. మీరు అందులో ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఎవరైతే మీకు ఎగ్జామ్ లో బాగా పెర్ఫామ్ చేశారో వాళ్ళను మాత్రమే ఇంటర్వ్యూ ప్లస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే పిలవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చే అవకాశం 90% ఉంది. కానీ ఏదైతే నేను చెప్పినట్టు 3 phases గా ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఈ ఎన్టీఆర్, కృష్ణా డిస్టిక్ మరియు ఇతర దగ్గరలో ఉన్న గుంటూరు డిస్టిక్ సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. రిమైనింగ్ తర్వాత మనకు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే రాయలసీమకు సంబంధించి సపరేట్ గా 3 phases లో ఈ స్కీమ్ అయితే లాంచ్ చేస్తారని పేర్కొనడం జరిగింది. అలాగే ఇందులో మొత్తం ఉన్న పోస్టులు వచ్చి 904 అనమాట. 904 ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం. అలాగే 904 ఈ 104 వెహికల్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మరియు వీటిని అయితే మీకు ఏదైతే ఈ టెస్టింగ్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నిటిని అందులో ఇన్స్టాల్ చేయడానికి ఒక్కొక్క వెహికల్ కి 5 days అయితే టైం పడుతుంది. అలాగే ఇప్పుడు 10 days కూడా టైం అయితే పడుతుంది. కాబట్టి అంతా మొత్తం ఒకటేసారి లాంచ్ చేయడానికి కుదరదు. కాబట్టి గవర్నమెంట్ అయితే ఈ డిసిషన్ తీసుకున్నదని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలాగే ఈ 904 పోస్టులతో పాటు మరియు డివిజన్ కి ముగ్గురిని అయితే అడిషనల్ గా అయితే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అని కూడా తెలపడం జరిగింది. అంటే మనకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ముగ్గురు అనుకున్నా కూడా మళ్ళీ 26 డిస్ట్రిక్టులకి దాదాపు 80 పోస్టులకు పైన మళ్ళీ మనకు ఈ రిక్రూట్మెంట్ లో పోస్టులు అయితే పెరుగుతాయన్నమాట. అంటే టోటల్ గా 1000 మంది ఎల్టీలు అయితే గవర్నమెంట్ కి అవసరం. కాబట్టి చాలా మందికి అయితే ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన మొత్తం మందికి అయితే ఉద్యోగం అయితే వస్తుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మరియు ఇంకా కొందరు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా మాకు ఎగ్జామ్ రాసాము, మెయిల్స్ రాలేదు, ఆ డిస్ట్రిక్ట్ నుంచి రాలేదు, ఈ డిస్ట్రిక్ట్ నుంచి రాలేదు అని కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. అది ఇప్పటికీ కూడా మీకు ఇంకా మెయిల్స్ రాకుండా ఉంటే మీరు ఇంకా ఈ జాబ్ గురించి మర్చిపోయి మీరు ప్రెజెంట్ చేస్తున్న జాబ్ కానివ్వండి లేకుంటే వేరే జాబ్ అయితే చూసుకోండి అని చెప్పగలను. మరియు ఇంకా చాలా మంది ఏదైతే రికమెండేషన్ కి సంబంధించి అలాగే డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తున్నారా అన్నదైతే చాలా మంది అయితే అడిగారు అనమాట. వాటి గురించి అయితే మనము పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదనమాట. ఎక్కడ డబ్బులు అయితే తీసుకున్నట్టయితే ఎక్కడ మనకు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకైతే జాబ్ వస్తుందని నేను చెప్పగలను. మరియు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకపోవడానికి కారణాలు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఈ రిక్రూట్మెంట్ జరుపుతుందో అవుట్ సోర్సింగ్ సంబంధించి భవ్య హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి వాటి నుంచి కనీసం ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు లీక్ అవ్వడం లేదు. ఈవెన్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ కూడా ఎవరికి ఇంటర్వ్యూలు జరిగాయి మరియు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు లేకుంటే ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది, ఎవరిని ట్రైనింగ్ కి పంపిస్తున్నారు లాంటి అట్లీస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా డిస్ట్రిక్ట్ మేనేజర్ కూడా లేదనమాట. కాబట్టి వీటికి సంబంధించి చాలా గోప్యంగా ఈ మొత్తం నిర్వహణ అయితే జరుగుతుందన్నమాట రిక్రూట్మెంట్ కి సంబంధించి భవ్య హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. కాబట్టి బయటికి ఎటువంటి న్యూస్ అయితే మనకు బయటికి రావడం లేదు. కాబట్టి ఇన్ని నాళ్ళు ఈ వీడియోని అయితే లేట్ చేశాను. కానీ చాలా మంది అయితే నా వీడియో కోసం అయితే వెయిట్ చేశారు. అన్న మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్న, ఈ రోజు వీడియో చేస్తామన్నారు కానీ చేయలేదు అన్న, ఇంకా ఎప్పుడు చేస్తారు, మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. కాబట్టి నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అలాగే నేనైతే ఇంతకు ముందు భవ్య హెల్త్ కేర్ లో పనిచేసే వాళ్ళ నుంచి ఆ డేటా కోసం అయితే ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మీకు ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. మరియు ఎవరైతే ఈ ఇంటర్వ్యూస్ లో వచ్చిన వాళ్ళు అలాగే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు నిశ్చింతగా ఉండండి. ఈ జాబ్ అయితే మీ సొంతం అవుతుంది. మరియు మిగిలిన పోస్టులని అది ఏ విధంగా చేస్తారన్నది మనము చూడాల్సిన విషయం అనమాట.
డబ్బులకు సంబంధించి కూడా కొన్ని లొసుగులు అయితే ఉన్నప్పటికీ వాటి గురించి మాత్రం మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి డబ్బులు లేకుండానే ఈ రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. అంత కాన్ఫిడెన్షియల్ గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు కూడా ఇటువంటి ఏదైనా తెలియని వ్యక్తులకు కానివ్వండి, లేకుంటే అందులో పనిచేసే వ్యక్తులకు కానివ్వండి, ₹1 కూడా మీరైతే పే చేయొద్దండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు, జస్ట్ అవుట్ సోర్సింగ్ మాత్రమే. మీకు 3 lakhs 4 lakhs 5 lakhs ఇస్తే ఈ జాబ్ మీకే ఇప్పిస్తామని చాలా మంది అయితే ఏదైతే బ్రోకర్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే కాంటాక్ట్ అవుతున్నారని ఇక్కడ లోకల్లో ఉన్న నాకు తెలిసిన ఎల్టీస్ కానివ్వండి, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా నాకైతే తెలుసు. కాబట్టి మీరు ఎవరిని నమ్మి మీ డబ్బులు వారి చేతిలో పెట్టారంటే అది ఇంకా మీరు బూడిదలో పూసిన పన్నీరు లాగానే అయిపోతుంది అనమాట. కాబట్టి ఎందుకంటే ఇంతకు ముందే మనకు 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు అప్పుడు ఇలాంటి టెస్ట్ల కోసమే అపోలో ఎంటర్ప్రైజెస్ హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ తో టైఅప్ అయ్యి ఏదైతే చెన్నై కంపెనీ ఉందో మెడాల్ అని మీరందరికీ తెలిసే ఉంటుంది. ఆ మెడాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ శాంపుల్స్ అన్ని తీసుకువెళ్ళి అక్కడ మెడాల్లో టెస్టింగ్ అయితే చేయించి ఆ అమౌంట్ అనేది మెడాల్ కంపెనీకి అయితే ఇచ్చి మనకు గవర్నమెంట్ అనేది రన్ చేసేది. కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేదు. 2019 తర్వాత మళ్ళీ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అయితే వెంటనే ఆ కాంట్రాక్ట్ ని అయితే రద్దు చేయడం జరిగింది మెడాల్ కు సంబంధించి. తర్వాత వాళ్ళు అందరూ అందులో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ జాబ్ ని అయితే కోల్పోయారు. అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే మీరు తర్వాత మళ్ళీ మీ జాబ్ ను పోగొట్టుకుంటే ఏదైతే మీరు పే చేస్తారో అమౌంట్, ఎవరైతే అడుగుతారో వాళ్ళకు ఇచ్చిన అమౌంట్ అయితే వాళ్ళు ₹1 కూడా మీకు తిరిగి అయితే ఇవ్వరు. మీకు వచ్చే 21,000 శాలరీతో మీరు వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. అప్పట్లోపు ఈ గవర్నమెంట్ అనేది 5 years ఉంటుందా, లేకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే వస్తుందా, లేకుంటే వేరే గవర్నమెంట్ వస్తే ఈ జాబ్స్ ఉంటాయా లేకుంటే పోతాయా అనేది ఎవరి చేతుల్లో ఉండదు. కాబట్టి ఎవరికి మీరు డబ్బులు చెల్లించవద్దండి, చెల్లించవలసిన అవసరం కూడా లేదు. మీరు ఎగ్జామ్ బాగా రాసి ఉండి ఇంటర్వ్యూ బాగా పెర్ఫామ్ చేసి ఉండి అలాగే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉంటే ఈ జాబ్ అయితే మీకు 100% అయితే వస్తుంది. ఇదైతే నేనైతే చెప్పగలను. బయట వ్యక్తులకు మాత్రం మీరు ఎటువంటి అమౌంట్ అయితే ₹1 కూడా మీరైతే పే చేయకండి. తర్వాత మీరే ఆ రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారనమాట. ఇంకొకటి ఈ ప్రాసెస్ లేట్ అవ్వడానికి కూడా మరొక కారణం అయితే ఉంది. ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2026 కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కూడా బైఫర్కేషన్ చేసి ఏ డిస్ట్రిక్ట్ కి ఎంతమంది స్టాఫ్ అవసరం, గవర్నమెంట్ స్టాఫ్ అవసరం లాంటి డేటాను అయితే బేరీజ్ అయితే వేసి ఆ నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏదైతే కొత్త రిక్రూట్మెంట్లు కానివ్వండి, కొత్త అపాయింట్మెంట్ల మీద కానివ్వండి తాత్కాలిక నిషేధం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా లేట్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈ మంత్ లాస్ట్ కల్లా మీకు వీటి మీద ఒక పూర్తి క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ లో మీకైతే ఈ జాబ్ అయితే ఇచ్చి మీరైతే జాబ్ లో జాయిన్ అవుతారని నేను కూడా కోరుకుంటున్నాను, నేను కూడా ఆశిస్తున్నాను. మరింత మంది ఎవరైతే మనకు కామెంట్స్ చేస్తున్నారో లేకుంటే మన ఫాలోవర్స్ ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ రావాల్సిందిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మరియు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే జాబ్స్ కి సంబంధించి మరియు అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ 104 జాబ్స్ కోసం అప్లై చేసి ఉండి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియో చూస్తే వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.